విజయవాడలో రౌడీ షీటర్లు బైకులతో భారీ ర్యాలీ నిర్వహించి హల్చల్ చేయడాన్ని పోలీసులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే కొందరిపై కేసు నమోదు చేసి వాహనాలను సీజ్ చేశారు. రౌడీ షీటర్ పావురం చనిపోవడంతో జరిగినటువంటి అంతిమ యాత్రలో పెద్ద ఎత్తున బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ తో పాటు పలువురు రౌడీ షీటర్లు పాల్గొనడం కలకలం రేపింది. ఈ ర్యాలీలో సింగ్ నగర్ కు చెందిన బల్జీత్, పటేల్ నగర్ కు చెందిన బాజీ, జక్కంపూడికి చెందినటువంటి శంకర్ తో పాటు బ్లేడ్ బ్యాచ్ లో కీలకంగా వ్యవహరించే శివయ్య అనుచరులు భారీగా పాల్గొన్నట్టు గుర్తించారు. వీరితో పాటు నగరంలోని పలు ప్రాంతాలకు చెందిన బ్లేడ్ బ్యాచ్ అనుమానిత సభ్యులు హాజరైనట్టు వీడియోలు సోషల్ మీడియాలో హల్చలయ్యాయి. పావురం అంతిమయాత్రకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో పోలీసులు రంగంలోకి దిగారు. మొత్తం వ్యవహారంపై ఫోకస్ పెట్టారు. ప్రజలకు ఇబ్బంది కలిగించిన కారణంగా కొందరిని అరెస్ట్ చేసి డీజే వాహనంతో పాటు 20 టూ వీలర్స్ ను కూడా సీజ్ చేశారు. అదేవిధంగా స్థానికుల ఫిర్యాదు మేరకు కృష్ణలంకకు చెందిన నవీన్ సాయి, సూర్యకోడి సహా మరికొందరిపై కేసు నమోదు చేశారు. పలువురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నగరంలో శాంతి భద్రతలకు ఎవరైనా విఘాతం కలిగిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించి అందులో రౌడీ షీటర్లుంటే వారి మీద చర్యలకు సిద్ధమవుతున్నారు.